చేయాలంటే ఇప్పుడు ఆ స్వామి అడిగినట్టు కుండలిని జాగృతమైన వాడే యంత్రం పెట్టాలి. ఒక దేవతకు ఒక విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అయిందంటే అనామిక వేలితోనే బొట్టు పెట్టాలి. 5 ఏళ్లతోనే ఏ ఏలుతోనూ కూడా ప్రాణ ప్రతిష్ఠ అయిన విగ్రహాలకు బొట్టు పెట్టరాదు. అనామిక వేలితోనే బొట్టు పెట్టాలి. ఆ దేవతకు ప్రాణ ప్రతిష్ఠ అయితే ఆ లింగానికి గాని ఆ విగ్రహానికి గాని ఆచార్యులు ఏం చేస్తారు, ఒక ఆయన సూపుడేలతోనూ బొట్టు పెడతాడు, ఒక ఆయన బొటపనేలతోనూ బొట్టు పెడతాడు, ఒక ఆయన మధ్య వేలుతోనూ బొట్టు పెడతాడు. ఏ వేలుతోనూ కూడా బొట్టు పెట్టాలో తెలియదు. వీళ్ళు దేవుళ్ళని పూజలు చేస్తారంట, దేవుళ్ళని ముసల పెడతారంట, దేవుళ్ళని కట్లు కడతారంట, దేవుళ్ళని లేపుతారంట, మళ్ళీ పండుకున్నామంటారంట, పక్కలకి రమ్మంటారంట, దూరం పోమంటారంట. ఇది తతంగం. అర్థమైనా? ఏం అర్థమై చెప్పు. ఇక్కడనే వచ్చింది పొరపాటు, ఈయన వచ్చింది పంచాయతీ.